సెవెన్ హిల్స్ టీవీకి స్వాగతం. ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు. ఎన్నికల విధులలో నిర్లక్ష్యం వ్యవహరిస్తే సస్పెండ్ చేస్తా చిత్తూరు జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు హెచ్చరిక. చిత్తూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు జన్మదిన వేడుకలు. చిత్తూరు పార్లమెంట్ నియోజకవర్గ మేనిఫెస్టో రిలీజ్ చేసిన ఎన్డీఏ కూటమి అభ్యర్థి ప్రసాద్ రావు. మాజీ ఎమ్మెల్యే సీకే బాబు ఆధ్వర్యంలో ముస్లిం మైనార్టీలో తెలుగుదేశం పార్టీలో చేరిక. అన్ని వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ పోటుగారి భాస్కర్ స్పష్టం. స్వీప్ ఆధ్వర్యంలో విద్యార్థులు ఉపాధ్యాయులతో ఓటు హక్కుపై అవగాహన ర్యాలీ. ఎన్నికల విధులలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సస్పెండ్ చేయడం జరుగుతుందని 172 చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి మరియు జాయింట్ కలెక్టర్ పి శ్రీనివాసులు పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా కలెక్టరేట్ సమావేశం నందు డీఎస్పీ మరియు లా అండ్ ఆర్డర్ నోడల్ ఆఫీసర్ రాజగోపాల్ రెడ్డితో కలిసి 172 చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గానికి ఎఫ్ఎస్టీ, వివిటిఎస్, ఎస్టీ, విఎస్టీ, ఎంసీ, ఎక్స్పెండిచర్ రూట్ ఆఫీసర్లు మరియు సెక్టోరియల్ ఆఫీసర్లు మ్యాన్ పవర్ మేనేజ్మెంట్ టీమ్స్ నిర్వహించవలసిన విధులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల విధులలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే అలాంటి వారిని వెంటనే సస్పెండ్ చేయడం జరుగుతుందన్నారు. ఎఫ్ఎస్టీ, ఎస్ఎస్టీ టీమ్స్ తనిఖీ సమయం నగదు, వెండి, బంగారం, వివిధ రకాల ఆర్టికల్స్, మద్యం వంటి వాటికి సంబంధించిన పూర్తి వివరాలను యాప్ లోడ్ చేయాలన్నారు. ఎన్నికల నిర్వహణలో ఎంసీసీ ఎక్స్పెండిచర్ టీం బాధ్యత చాలా ముఖ్యమైందన్నారు. గత నెల 16న ఎన్నికల కమిషన్ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయడం జరిగిందని, అప్పటి నుండి మోడల్ కోడ్ ఆఫ్ కాంటాక్ట్ అమల్లో ఉందని, రాజకీయ పార్టీలకు ఇచ్చిన వాహనాలకు అనుమతి కాపీని సంబంధించిన వాహనంపై తిలకించాలన్నారు. చిత్తూరు జిల్లా టీడీపీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎన్డీఏ కూటమి చిత్తూరు పార్లమెంట్ అభ్యర్థి దగ్గుమల్ల ప్రసాద్ రావు ఆధ్వర్యంలో జిల్లా టీడీపీ నాయకులు, చంద్రబాబు అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొని కేక్ కటింగ్ చేసి చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు పార్లమెంట్ అభ్యర్థి దగ్గుమల్ల ప్రసాద్ రావు హామీల పేరిట ముద్రించిన అజెండా కరపత్రాలను టీడీపీ నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎన్డీఏ కూటమి చిత్తూరు పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి దగ్గుమల్ల ప్రసాద్ రావు మాట్లాడుతూ ప్రజా సేవకులు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అని కొనియాడారు. విజయం కలిగిన ఆయన నాయకత్వం ఆంధ్రప్రదేశ్ కి అవసరమన్నారు. సమర్థవంతమైన నాయకత్వం ద్వారా రాష్ట్రం పురోభివృద్ధి వైపు పయనిస్తుందని తెలిపారు. చంద్రబాబు నాయుడు ఇలాంటి పుట్టినరోజు వేడుకలను మరిన్ని జరుపుకోవాలని దేవుని ప్రార్థిస్తున్నట్లు దగ్గుమల్ల వివరించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ చిత్తూరు పార్లమెంట్ అధ్యక్షులు సిఆర్ రాజన్, చిత్తూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గురిచాల జగన్మోహన్ నాయుడు, మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, మాజీ ఎమ్మెల్యే మనోహర్, మాజీ మేయర్ హేమలత, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కోదండ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం, పవన్ కళ్యాణ్ నాయకత్వం, పవన్ కళ్యాణ్ నాయకత్వం, పవన్ కళ్యాణ్ నాయకత్వం. చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజు సందర్భంగా జిల్లాలోని కార్యకర్తలందరూ కూడా వారి వారి కాలంలో ఉండే మండలాల్లో పార్టీ అసెంబ్లీ కార్యాలయంలో అసెంబ్లీ అందరూ కూడా ఈరోజు గ్రాండ్ గా చిత్తూరు అలాగే ఆంధ్రప్రదేశ్ అంతా కూడా జరుపుకుంటున్నారు. ఈ కాలంలో చంద్రబాబు నాయుడు గారికి సమకాలీనంగా మనం ఉన్నామని నేను చాలా గర్వంగా భావిస్తా ఉన్నాను. ఎందుకంటే అంతటి మహానాయకుడి టైంలో మనం అందరం కూడా ఉన్నాం. సంక్షేమం, సంఘం గురించి ఆలోచించే ఏకైక వ్యక్తి ఈ రోజు నాయకులు ఎవరున్నారంటే అది చంద్రబాబు. సొసైటీ ఏమైపోతుంది, 74 ఏళ్ల వయసు, ఈ రోజు ఆయనకి 74 సంవత్సరాలు కూడా ఆయన ఎడతెరిపి లేకుండా కష్టపడుతూ ప్రజల కోసమే తిరుగుతూ రాష్ట్రం అంతా రోజుకి మిగతా కార్యక్రమాన్ని ఆ 6 సంవత్సరాలు నిద్రపోయేదైనా కూడా ఆయన అదే చేస్తున్నాడు. ఈవెన్ మా వయసులో మేము చాలా తక్కువ వయసులో
మేము తిరగలేకపోతున్నాం. 2 రోజులు ప్రోగ్రామ్ కట్టినైతే రష్ కావాలని కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఈ రోజు మా నాయకుడు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారికి మా చిత్తూరు ప్రజలందరి తరఫున కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఎన్టీ రామారావు గారు ఈ పార్టీని స్థాపిస్తే అదే డిసిప్లిన్ తో ఈ రోజు సక్సెస్ఫుల్ గా 44 ఏళ్ల పాటు తెలుగుదేశం పార్టీని తీసుకొచ్చారంటే అది ఆయన యొక్క గొప్పతనం. ఆయన నిండు నూరేళ్లు అష్టైశ్వర్యాలతో ఆరోగ్యంతో బాగుండాలని కూడా మేమందరం కూడా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. ఈరోజు మా నాయకుడు మా రాజకీయ అభిలాషి గురువైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి సందర్భంగా ఆయన ఆరోగ్యాన్ని రాబో ఎన్నికల్లో అఖండ విజయంతో ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటూ ఆయనకు ఆ వెంకటేశ్వర ఆశీస్సులు ఉండాలని నాకు ప్రత్యక్ష దైవం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదినోత్సవం సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఆయనకు భగవంతుడు సంపూర్ణ ఆరోగ్యం ఇవ్వాలని చెప్పి ఈ రాష్ట్రానికి మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు స్వర్ణాంధ్ర వైపు నడిపించే శక్తి సామర్థ్యం ఇవ్వాలని ప్రజలు కూడా ఆయన ఆదరించి మళ్ళీ ముఖ్యమంత్రిగా చేసి మన రాష్ట్రాన్ని మన పిల్లల భవిష్యత్తును కాపాడుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రపంచం రాష్ట్రం మనందరి ఆరాధ దైవమైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి 74వ జన్మదినోత్సవ శుభాకాంక్షలు. ఆ ఏడుకొండల స్వామి షిరిడి సాయినాథుని కోరుకుంటున్నా ఆయనకి ఇంకా నిండు నూరేళ్లు ఆరోగ్యం, ఐశ్వర్యం, అధికారం ఇస్తే ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఎంతో ఉన్నతమైన సేవలు చేసే గుణమున్న నాయకుడు కాబట్టి ఆ నాయకుడు నిండు నూరేళ్లు ఉంటే మేమంతా నూరేళ్లు బతికినట్టు. కాబట్టి ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరినీ కోరుకుంటున్నాం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మద్దతు తెలిపి రానున్న 2024లో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే ఏకైక లక్షణాలు కలిగిన నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఆ భగవంతుని ఆశీస్సులు ఉండాలని, ప్రజలు సహకారం ఉండాలని ప్రజలందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్న ఇట్లు మీ గురుజాల జగన్మోహన్. ఓకే సార్. శ్రీ చంద్రబాబు నాయుడు గారి బర్త్డే సందర్భంగా ఇక్కడ వచ్చిన ప్రజలకి మిత్రులందరికీ నా నమస్కారం. చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీకి, తెలుగుదేశం కార్యకర్తలకి, తెలుగుదేశం ఉన్న ప్రభుత్వంలో ఉన్న కార్యకర్తలు అందరూ కూడా గైడెన్స్ తర్వాత ఇన్స్పిరేషన్ అయినా అలాగే ప్రపంచం మొత్తంలో ఒక క్యాబినెట్ 15 మంది క్యాబినెట్ కానీ ఏర్పరిచిన రిపోర్ట్ వచ్చింది ఈ మధ్య. అట్లాంటి రిపోర్ట్ లో 15 మందిలో ఎవరు ఉన్నారో తెలుసా ఇండియా నుంచి? చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి అట్లాంటి ఉన్నతమైన వ్యక్తి, ప్రపంచంలోనే పరిపాలనా సమర్థత కలిగిన వ్యక్తి ఈ రోజు బర్త్డే జరుపుకుంటున్నారు. అట్లా బర్త్డే జరుపుకున్నందుకు దేవుని ఆశీస్సులు ఇట్లాంటి బర్త్డేని మనం ఎన్నో జరుపుకోవాలని మేమందరం దేవుని ప్రార్థిస్తున్నాము. ఆయనకి ఒకసారి హ్యాపీ బర్త్డే అండ్ మెనీ రిటర్న్స్ ఆఫ్ ద డే అవర్ ఇన్స్పిరేషనల్ లీడర్ శ్రీ చంద్రబాబు నాయుడు గారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ముస్లిం మైనార్టీలకు రక్షణ సంక్షేమం ఉండేదని ముస్లిం మైనార్టీలు తెలిపారు. చిత్తూరులో పలువురు ముస్లిం మైనార్టీలు చిత్తూరు టీడీపీ అభ్యర్థి గురిజాల జగన్మోహన్, మాజీ ఎమ్మెల్యే శ్రీకే బాబు ఆధ్వర్యంలో టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా గురిజాల జగన్ మాట్లాడుతూ ఎన్నికల అనంతరం తన ట్రస్ట్ ద్వారా రంజాన్, బక్రీద్ తదితర పర్వదినాల్లో ముస్లిం మైనార్టీలు ప్రార్థనలు చేసుకోవడానికి 5 ఎకరాల స్థలంలో అన్ని రకాల మౌలిక వసతులతో మసీదు నిర్మించేస్తానని గురిజాల జగన్మోహన్ వెల్లడించారు. జిల్లా కేంద్రమైన చిత్తూరు నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడంతో పాటు సురక్షిత చిత్తూరుగా చేస్తానని హామీ ఇచ్చారు. చిత్తూరు నగరంలో లాటరీలు లేకుండా చేస్తానని, కల్తీ మందులేని చిత్తూరు చేస్తానని తెలిపారు. అన్ని వర్గాలకు ప్రాధాన్యత मुसलमानों के फायदे के खातिर और ये पार्टी को जिताने के खातिर वजह ये पार्टी में हमें काम करे नंबर पर
2004 में ये पार्टी के उस टाइम पर भी बीजेपी थे, तेलुगुदेशम भी थे, सब मिलकर मेहनत की है। लेकिन वो हमारे जो MLA है जो सत्यम कुमार थी, बहुत सारी बातें बोली थी, बातें करी, उन्होंने आपको विफल हो गए। अभी इस पार्टी में जगन MLA के जैसा कर रहे हैं, जिसे हमें सपोर्ट इसलिए दे रहे हैं, मुसलमानों को बहुत सारे जरूरत की चीज़ें हैं बस्ती में, वो जरूरत की चीज़ें हमारे बाबू साहब की तरफ से जगन साहब ने मान ली है। वो कंडीशन है उन सभी आपको हमारा साथ देते बोले मुसलमानों को, आप भी थोड़ी देर से आराम से सुन के समझ के इसे इस तेलुगुदेशम को वोट करिए, इसे जिताइए। అందరికీ నమస్కారం। ఈరోజు మైనారిటీ సహోదరులతో ఒక ప్రెస్ మీట్ చేయాలని భావించి మిమ్మల్ని అందరినీ ఇక్కడికి పిలవడం జరిగింది। రంజాన్ రోజు చిత్తూరు పట్టణంలో ఎక్కడైతే మసీదుల్లో నమాజ్ చదువుతున్నారో వారందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేయడానికి మా తెలుగుదేశం పార్టీ మైనారిటీ కమిటీతో పాటు గిరింపేటలో హజ్ స్థలానికి విచ్చేయడం జరిగింది। అక్కడ కొన్ని అనివార్య కారణాలతో వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన నాయకులు కొందరు హడావిడి చేస్తూ వాళ్ళు ఫస్ట్ అక్కడికి వెళ్ళి వాళ్ళే మాట్లాడి వాళ్ళు మాట్లాడిన తర్వాత ఇక ఎవరు మాట్లాడకూడదు అనే టైప్లో మైక్ని తీసుకొని వెళ్ళిపోవడం మీరందరూ చూశారు, అనేక మాధ్యమాల్లో కూడా వచ్చింది। ఆ రోజు అదే సమయానికి అక్కడ నేను ఉండి నా ఒక ప్రార్థన సమయంలో ఎటువంటి ఆటంకం కలగకూడదు కాబట్టి అక్కడున్న మైనారిటీ సహోదరులకు అందరికీ ఈద్ ముబారక్ చెప్పేసి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసినాక మేము వచ్చేయడం జరిగింది। ఎందుకో నాకు అక్కడ బాధాకరం అనిపించింది। ఒక ప్రార్థన మందిరంలో రాజకీయపరమైన స్పీచ్లు కావచ్చు లేదా రౌడీజం కావచ్చు, అంటే ఒక మత ప్రార్థన సమయంలోనే స్వేచ్ఛాభావం లేని నియోజకవర్గంలో ఎటువంటి రేపొద్దున అనేక విధ్వంసాలు చేస్తారనేది ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు। మరీ ముఖ్యంగా మేము పోయిన ప్రార్థన సమయంలో మేము కూడా ప్రార్థన చేసుకొని ఎంతో భక్తితో అందరికీ ఈద్ ముబారక్ చెప్పి వచ్చేసినాక అక్కడ ఈద్గాకి ఇస్తా ఉన్న స్థలం సరిపోవడం లేదు। చాలామంది మైనారిటీ సహోదరులు రోడ్లపైనే చాపలు వేసుకొని ప్రార్థన చేయడం చూశారు। సో నన్ను ఎక్కడైతే అవమానం చేశారో ఈ వైఎస్ఆర్ ప్రభుత్వానికి సంబంధించిన నాయకులు వారందరికీ చెప్తున్నా, నేను నా మైనారిటీ సహోదరుల కోసం చిత్తూరు పట్టణంలో 5 ఎకరాలు రానున్న రోజుల్లో ఈ చిత్తూరు ఎమ్మెల్యే అవగానే వారికి అన్ని సౌకర్యాలతో నీటి సౌకర్యం కానీ అక్కడ ప్రార్థనా మందిరం చేసుకోవడానికి కావాల్సిన మైక్ ఫెసిలిటీస్ కానీ అక్కడ ప్రార్థన చేసుకోవడానికి కావాల్సిన షెడ్ కానీ అవన్నీ కూడా నిర్మించి నా ట్రస్ట్ ద్వారా రేపు నా ప్రభుత్వం వస్తే ఎక్కడ అనుకూలత ఉంటే అక్కడ 5 ఎకరాలు కేటాయించడానికి నేను నిర్ణయం తీసుకున్నా। సో మైనారిటీ సహోదరులందరినీ కోరేది ఒకటే, ఏ పార్టీ అయినా కావచ్చు, ఒక మంచి పండగ వాతావరణంలో ఇరు పార్టీలకి అవకాశం కల్పించే విధంగా ఉండాలి తప్పితే ఏకపక్షమైన నిర్ణయాలు కానీ రాజకీయ ఒత్తిళ్లకి ఇమాములు కానీ మోజుములు కానీ మత పెద్దలు కానీ గురువులు కానీ ఏ ఒక్క పార్టీకి మద్దతు తెలపకూడదనే ఆచారం ఉన్నా ఆ రోజు మత పెద్దలు కూడా ఏమీ చేయలేని పరిస్థితిలో ఉండిపోయిన విషయం మీరందరూ కూడా పేపర్లలో టీవీలలో చూడడం జరిగింది। అందుకని ఆ నిర్ణయం తీసుకొని అన్ని వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలతో నిర్మించిస్తానని అందరికి మాటిస్తున్నాను। అలాగే 31 డివిజన్ 32వ డివిజన్ అలాగే తేనబండ డివిజన్లో ఎక్కువ శాతం మైనారిటీలు నివసిస్తుంటారు। అక్కడ గవర్నమెంట్కి సంబంధించిన భూమి కూడా ఎక్కువ శాతం అవైలబుల్ ఉంది। సో చాలామంది బరియల్ గ్రౌండ్ లేక చాలా ఇబ్బందులు పడుతున్నాము అంటూ నాకు కొన్ని మెసేజ్లు కొన్ని పత్రాలు తెచ్చి సమర్పించడం జరిగింది। కాబట్టి నేను ఈరోజు ఎలక్షన్ సమయంలో ఏమీ చేయలేము కాబట్టి మీ అందరికీ మాట ఇస్తున్నా, ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక
చంద్రబాబు నాయుడు గారికి చెప్పి ఈ నియోజకవర్గంలో ఉన్న గవర్నమెంట్ స్థలంలో 2 ఎకరాలు కూడా బరియల్ గ్రౌండ్ కి కేటాయించే పనిని ముందస్తుగా తీసుకొని వారికి ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకి అక్కడ కాంపౌండ్ కానీ అనేక సౌకర్యాలు అక్కడ ఏమి కావాలో బరియల్కి సంబంధించింది కూడా మా మైనారిటీ విభాగంతో మాట్లాడి చిత్తూరు నియోజకవర్గ మైనారిటీస్కి ఇవ్వడం జరుగుతుంది. మరీ ముఖ్యంగా మేము ఎప్పుడైతే ఈ షాదీ మహల్లన్నీ కట్టుంటామో వాటిని సగంలో ఆపేయడం జరిగింది. ఇక్కడ నియోజకవర్గ వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి వాటిని ఏదో తాత్కాలికంగా రెడీ చేస్తూ నేను మైనారిటీలకి ఇక్కడ మాత్రం ఏదో చేస్తున్నా, రాష్ట్ర వ్యాప్తంగా మైనారిటీలకి ఇన్ని అన్యాయం జరిగిందనే చెప్పడు. ఈ నియోజకవర్గంలో ఉన్న కొందరు మైనారిటీల్ని అతని చుట్టూ పెట్టుకొని నేను అది చేస్తున్నా ఇది చేస్తున్నానని చెప్తున్నాడు. సో జనాభా పెరుగుతున్నారు కాబట్టి వారికి కూడా షాదీ మహల్ అనేది ఒక 2 ఎకరాల స్థలంలో అందరికీ సరిపోయే విధంగా మంచి భవనాన్ని కూడా కట్టే విధంగా మాకున్న అన్ని మైనారిటీ కమిటీలు కావచ్చు, మా స్టేట్ కమిటీలో ఉన్న వాళ్ళని కూడా మాట్లాడి వాళ్ళకి సౌకర్యాలు కల్పించే బాధ్యత తీసుకుంటాను. అన్ని వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పోటుగారి భాస్కర్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా చిత్తూరు ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో భాస్కర్ మాట్లాడుతూ రానున్న సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీఎల్ విభాగాన్ని పటిష్టం చేస్తున్నట్లు తెలిపారు. అందులో భాగంగా ఇదివరకే ఎస్సీసీఎల్ జిల్లా అధ్యక్షులు నియామకాన్ని పూర్తి చేశామని మిగిలిన జిల్లా మండల చిత్తూరు నగర వర్గాలను నియమిస్తున్నట్లు వెల్లడించారు. సంబంధిత కార్యవర్గ ప్రతినిధులు జిల్లాలోని 7 అసెంబ్లీ స్థానాలు, 1 పార్లమెంట్ స్థానంలో పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించడంలో కీలక పాత్ర పోషించాలని సూచించారు. 3 సంవత్సరాల పాటు పదవీ కాలం గల ఆయా కార్యవర్గ ప్రతినిధులు పనితీరును బట్టి రానున్న రోజుల్లో కొనసాగించడం, పదోన్నతులను కల్పించడం ఉంటుందన్నారు. ఈ సమావేశంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీఎల్ అధ్యక్షులు కాణిపాకం ధనలక్ష్మి, ఏపీసీసీ డెలిగేట్ ఏపీ పరాదేశి తదితరులు పాల్గొన్నారు. ఈ కాంగ్రెస్ పార్టీలోనే అనేక మంది సామాజిక సేవ చేయాలనేటువంటి బడుగు బలహీన వర్గాల వారికి అత్యున్నత స్థానాన్ని కల్పిస్తూ వారికి వారి మండలాల వారీగా వారికి ప్రాధాన్యత కల్పించి తద్వారా ప్రజలకు సేవ చేసేటువంటి ప్లాట్ఫామ్ను ఏర్పాటు చేసేటువంటి పార్టీ ఏకైక పార్టీ ఏదైనా ఉందంటే కాంగ్రెస్ పార్టీ మాత్రమే. ఈ కాంగ్రెస్ పార్టీలో మండల స్థాయి నుంచి కానీ, జిల్లా స్థాయి నుంచి కానీ, రాష్ట్ర స్థాయి నుంచి కానీ అనేక విభాగాలకు చైర్మన్లను, వారికి కార్యవర్గ సభ్యులను నియమించుకొని తద్వారా పార్టీని కూడా బలోపేతం చేసేందుకు ఉపయోగపడే విధంగా ఈ కార్యవర్గ సభ్యులు, ఈ చైర్మన్లు, జిల్లా చైర్మన్లు, మండల చైర్మన్లు కూడా బాగా పనిచేసేందుకు మేమందరూ కూడా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా వారికి స్వాగతం తెలుపుతూ వారి మండలాల్లో రాబోయే ఎన్నికల్లో వారు బాధ్యతలు, విధులను ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ వినియోగించుకోవాలో ఇప్పటికే మేము ఒక ప్రణాళిక రూపొందించాము. మీడియా ప్రతినిధులందరికీ నా నమస్కారములు. నేను కాంగ్రెస్ పార్టీలో ముఖ్యంగా చేరడానికి ఒక గొప్ప అని చెప్పుకోవాలి. జిల్లా అధ్యక్షులు వారు మన డిస్టిక్లో ఎస్ఐ డిపార్ట్మెంట్ మీరు పనిచేయాలని అన్నప్పుడు నేను చాలా కష్టపడాల్సి వస్తుందేమని నేను అనుకున్నాను. కానీ కష్టపడ్డాను కూడా. 1 నెలలోనే మీ ముందరే పోయిన నెల మార్చిలో 14 అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకొని వచ్చి ఏప్రిల్ 14 అంతా నేను మండలము, సిటీ అండ్ డిస్టిక్ బాడీని అనౌన్స్మెంట్ వరకు మీ ముందుకు వచ్చాను. మీడియా ప్రతినిధులు కూడా గమనించారు. అలాగే డిస్టిక్ ప్రెసిడెంట్ గారు ఏం చెప్పారన్నదని నేను ఫాలో చేసి నేను ఒక డిసిప్లైన్గా నేను కమిటీలు వేసుకొని వచ్చి నేను ఈ యొక్క కాంగ్రెస్ పార్టీలో పనిచేసేదానికి కారణం కూడా ఉంది. ఎందుకనంటే ఎస్ఐ సబ్ ప్లాన్లు అది మంజూరు కాలేదు నాకు. మా ఎస్ఐ డిపార్ట్మెంట్ ద్వారా అన్ని జిల్లాల వారీగా దీనిపైన దృష్టి పెడుతున్నాము. ఎందుకనేది ఈ ఎస్సీకి ఏమైతే రాలేదో బెనిఫిట్స్ దీనిపైన పోరాడేదానికి నేను మంచి మండల ప్రెసిడెంట్లు కానీ జిల్లా బాడీలో కానీ నేను నియమించున్నాను. ప్రతి ఓటరు ఎన్నికల భాగస్వాములై ఓటు హక్కు వినియోగించుకోవాలని ఓటు హక్కుపై అవగాహన కార్యక్రమంలో భాగంగా నగరంలోని కొంగారెడ్డిపల్లి సిఆర్ రెడ్డి పాఠశాల విద్యార్థుల ఉపాధ్యాయులు నగరపాలక స్వీప్ బృందంతో కలిసి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా చిత్తూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి
షెగ్లి షణ్మోహన్, ఆర్ఓ జేసీపీ శ్రీనివాసులు, ఏఆర్ఓ కమిషనర్ జె అరుణ మార్గనిర్దేశంలో నగరపాలక స్వీప్ టీం పలు విధిలో ఓటర్ చైతన్య అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఓటు హక్కు ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని, ఎథికల్ ఓటింగ్ వేయాలని విద్యార్థులు నినాదాలు చేశారు. ప్రతి ఓటరు మే 13న జరగనున్న ఎన్నికలో ఓటు వేయాలన్నారు. పాఠశాలలో విద్యార్థులంతా కుటుంబ సభ్యులతో ఓటు వేయిస్తామని ప్రతిజ్ఞ చేశారు. Please. 20 ఏళ్ల క్రితం తాము కొనుగోలు చేసిన ఇంటి స్థలాన్ని చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు అన్న ఆరణి జయరామనాయుడు కబ్జా చేశాడని అతనిపై తగు చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని బాధితుల స్థలం వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా చిత్తూరు నగరంలోనే ఇరువారం వద్ద పలువురు బాధితులు తమ ఇంటి స్థలం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ 20 ఏళ్ల క్రితం ఇరువారం రెవెన్యూ లెక్క దాఖల సర్వే నెంబర్ 250కు సంబంధించిన ఇరువారం హేమచంద్ర నాయుడుకు చెందిన 30 ఇంటి స్థలాల ప్లాట్లను పలువురు కొనుగోలు చేశామన్నారు. ఈ నేపథ్యంలో సంబంధిత ఇంటి స్థలాలలో ఇల్లు నిర్మించుకునేందుకు వీలుగా చిత్తూరు మున్సిపాలిటీ నుంచి అనుమతులు సైతం తీసుకున్నామన్నారు. అయితే జయరామనాయుడు చిత్తూరు ఎమ్మెల్యేగా ఉన్న తన సోదరుడు పలుకుబడిని వినియోగించుకుని తమ 30 ప్లాట్కు కేటాయించిన 25 అడుగుల దాడిలో 5 ఏళ్ల క్రితం 15 అడుగుల మేర కబ్జా చేసి ఇనుప కంచె వేశారని వాపోయారు. ఈ విషయంగా గత 5 సంవత్సరాలుగా పలుమార్లు సర్వే నిర్వహించి పోరాటం చేస్తున్న ఫలితం లేదన్నారు. మాట్లాడిపోయా నువ్వు అది అంటావేనే నువ్వు గమ్మునుండు నేనేమన్నాను ఇప్పుడు ఎండాకాలం వద్దు వచ్చిన చేసి పంపించేస్తున్నాడు. పంపించేదా స్వామి ఆ ప్లాట్ కి మున్సిపాలిటీ అప్రూవల్ తీసుకున్నాను, ఎస్టిమేషన్ బెటర్మెంట్ ఛార్జెస్ కట్టినాను, అప్రూవల్ ఉంది, మున్సిపాలిటీ అప్రూవల్ అంతా ఉంది, కట్టుకున్నాను. వీళ్ళు నేను 94లోనే ఫౌండేషన్ వేసి అన్ని మూల పత్రాలంతా ఉండదు నాది. 25 అడుగులు వీధిని వీళ్ళు 2005లో కొన్నాక వీళ్ళు ఆక్రమణ చేసుకున్నారు. ఆక్రమించిందే కాకుండా బారికేడ్లు వేసినారు. ఆయన జయరామ్ నాయుడు, నేను వేసి ఆయన ఆ పేర్లు నాకు సరిగ్గా తెలియదు, ఓనర్స్ ఎవరెవరు. జయరామ్ నాయుడు మేము అప్రోచ్ చేస్తున్నాం. ఆయన ఏం చేసినాడంటే అంతవరకు అంతవరకు వాళ్ళు బ్యారికేడ్లు వేసుకున్నారు. దారి 25 అడుగులు లేకుండా చేసేసినారు. మేము తిరుగుతానే 4.5 సంవత్సరంలో తిరుగుతూ ఉన్నాను. ఆయన ఏం చెప్పినాడంటే మీరు సర్వే చేయించండి, సర్వే చేసినాక సర్వే రిపోర్ట్లో మీకు ఎంత జాగా ఉంటే అది మేము వదిలేస్తానని చెప్పినారు. దాని ప్రకారము 19 ఇదో ఈ డబ్బు కట్టిండేది ఇప్పుడు సర్వే చేసినారు, చేపించినాం సార్. అది 25 అడుగులు ఉంది, 25 అడుగులు ఉంది. సర్వేయర్ వెంకటేశ్వర 250 ఇరువారం సైట్ అవును సార్ ఉంది. నేను ఆయన పోయి చెప్పినారు. ఆయన మా దగ్గర ఏం పత్రాలు లేవు, మీరు ఆఫీస్ పోయి మాట్లాడండి అని అన్నారు. మరి నేను ఆఫీస్ పోతే ఎమ్మెల్యే గారు ఆఫీస్ దగ్గర నుంచి 5-6 సార్లు తిరిగితే మళ్ళీ శివ దగ్గరికి పోండి ఆయన దగ్గరికి పోతుంది. ఆయన ఏం చేసినాడు, జాయింట్ సర్వే చేస్తాం. జాయింట్ సర్వే చేస్తే కూడా దారి మిస్ అయిపోయింది. ఆయన జయచంద్రన్ నేను మాట్లాడాను. జయచంద్రన్ సర్వేయర్ వచ్చి ఈ మరి మార్కింగ్ చేసినాడు. అక్కడ వాళ్ళది 15 అడుగులు ఉంది అప్పుడే మార్క్ చేసినాడు. దారంతో 2 సార్లు కూడా కట్టినాడు ఎండింగ్ వరకు దారి చూపించి. కానీ వీళ్ళు మేము కసువు ఉంది, కసువు కోసేస్తాము, కసువు కోసేసిన తర్వాత మీరు బ్యారికేడ్లు ఎత్తేయండి అని చెప్పి అట్నే వీళ్ళు ఏదో ఒక నెపం చెప్పి మళ్ళీ 2 ఇయర్స్ పాస్ చేసేసినారు. ఇప్పుడు మళ్ళా రీసెంట్గా మళ్ళీ అడిగితే ఏదో ఉండండి వెయిట్ చేయండి, నాయన వర్కర్స్ అంతా కూడా ఒంగోలు పోయిండారు, మీరంతా వర్క్ అదన్నీ చెప్పినారు. ఏం చేస్తామంటే మీరెవరు లోపల పోవద్దండి, మా జాగాలో మీరు ఎంటర్ కాకూడదు.
అభివృద్ధి మార్గదర్శి టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని ఎన్డీఏ కూటమి చిత్తూరు పార్లమెంట్ అభ్యర్థి దగ్గుమల్ల ప్రసాదరావు పేర్కొన్నారు. ఈ సందర్భంగా చిత్తూరు ఎంపీ అభ్యర్థి ప్రసాదరావు కార్యాలయంలో ఏర్పాటు చేసిన చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలను తన కుమారుడు రాధే కన్స్ట్రక్షన్స్ అధినేత రాధే కలిసి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా దగ్గుమల్ల ప్రసాదరావు మాట్లాడుతూ ఏపీ రాజకీయాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు చెరగని ముద్ర వేశారని తెలిపారు. రాష్ట్ర ప్రజలకు తెలుగు వారందరికీ చంద్రబాబు నాయుడు పుట్టినరోజు ఒక పండుగ అన్నారు. అభివృద్ధి, సంక్షేమం, సంపద సృష్టికి చంద్రబాబు నాయుడు ఒక బ్రాండ్ అని దగ్గుమల్ల ప్రశంసించారు. డిస్ట్రిక్ట్ ఆఫీస్లో కేక్ చేయగలగాలి. మేము ఈ ఆఫీస్ కొత్తగా పెట్టాం కాబట్టి ఈ ఆఫీస్లో కూడా కేక్ కట్ చేసి ఫాలో బై లంచ్ ఏర్పాటు చేస్తాం. ఇదంతా చంద్రబాబు నాయుడు గారి బర్త్డేని సెలబ్రేషన్ చేస్తేలో ఒక భాగం. అలాగే మా ఆఫీస్ కూడా ఇక్కడున్న కార్యకర్తలకి లీడర్స్ చూద్దాం అనేది ఒక మంచి ఉద్దేశంతో చేశామండి. సో చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు మేము ఇంతగా అంటున్నామంటే, అందరూ చంద్రబాబు నాయుడు గారు గొప్పవాళ్ళు, చంద్రబాబు నాయుడు అంటున్నారు, కానీ దానికి సబ్స్టాన్షియేట్ చేయడానికి మేము ఎందుకు అనుకుంటున్నామంటే, ఈ ప్రపంచంలో 15 మంది మేధావులను తీసి పరిపాలనా దక్షత కానీ కేటగరైజ్ చేస్తే చంద్రబాబు నాయుడు గారు ఒకరు. ఆ విషయం ప్రపంచమే గుర్తించింది. అలాగే ఆయన ఎన్నుకున్న ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు, తర్వాత క్యాండిడేట్స్ అందరూ కూడా బ్రహ్మాండంగా చదువుకున్న వాళ్ళు, విఘ్నులు, పార్లమెంట్లో చేయగలిగిన వాళ్ళు, అసెంబ్లీలో మాట్లాడగలిగిన వాళ్ళు పెట్టారు. ఆపోజిట్లో పెట్టిన వాళ్ళందరూ స్కామ్స్టర్స్, రాబరర్స్, స్మగ్లర్స్, ప్రతి వాడికి ఒక హిస్టరీ ఉంది ఇక్కడ. సో వీళ్ళని తీసుకొచ్చి పెట్టి వీళ్ళు మన పాలసీ విధానాలు నిర్ణయించమని ఆయన చెప్తున్నాడు. అది తప్పండి. నిబద్ధత ఉండాలి, క్రమశిక్షణ ఉండాలి, చదువు ఉండాలి, విఘ్నత ఉండాలి. ఈ దేశ సమస్యల గురించి చర్చించే విఘ్నత, తెలివితేటలు ఉన్నాడు. ఎందుకండి, చదువుకున్న వాళ్ళు చేస్తే పాలసీ మంచివి వస్తాయి, చదువుకోలేని చేస్తే అట్లాంటివే వస్తాయి. సో కాబట్టి ఆయన కోసం మేమందరం ప్రయత్నం చేస్తున్నాం. ఆయన సీఎం కావాలి, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలోకి రావాలి, మన అందరికీ మంచి పరిపాలన, సమాజ అభివృద్ధికి ఉపయోగపడాలనేది మా ఉద్దేశం. మీ ద్వారా తెలియజేస్తాం. ఎన్నికల విధులలో నిర్లక్ష్యం వ్యవహరిస్తే సస్పెండ్ చేస్తా చిత్తూరు జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు హెచ్చరిక. చిత్తూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు జన్మదిన వేడుకలు. చిత్తూరు పార్లమెంట్ నియోజకవర్గ మేనిఫెస్టో రిలీజ్ చేసిన ఎన్డీఏ కూటమి అభ్యర్థి ప్రసాదరావు. మాజీ ఎమ్మెల్యే సీకే బాబు ఆధ్వర్యంలో ముస్లిం మైనార్టీలో తెలుగుదేశం పార్టీలో చేరిక. అన్ని వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ, పోటుగారి భాస్కర్ స్పష్టం. స్వీప్ ఆధ్వర్యంలో విద్యార్థులు, ఉపాధ్యాయులతో ఓటు హక్కుపై అవగాహన ర్యాలీ. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి 7 Hits TV.